హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము కిచెన్ అండ్ వ్లాగ్స్. ప్రతిరోజు మార్నింగ్ టిఫిన్ కామన్ అయిపోయింది కదండి. ఇప్పుడు అందరి ఇళ్లల్లో దానికి కాంబినేషన్లో ఏం చట్నీ చేయాలా అని చెప్పేసి అందరికీ అదొక క్వశ్చన్ మార్క్లా ఉంది. ఒక చట్నీ చేస్తే ఒకటేనా అంటారు, రెండు కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు కదా, పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే. ఈ సెకండ్ కాంబినేషన్ కోసం ఈ చట్నీ అండి, ఇది 4 to 5 days వరకు మనకి స్టోర్ ఉంటుంది. పుదీనా చట్నీని మనం చాలా రకాల్లో చేసుకోవచ్చండి. దాంట్లో ఇదొకటి. ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది. ఎక్కువ పుదీనా, తక్కువ టమోటా, కొత్తిమీర వేస్ట్ చేశాను. ఆ 3 ఇంగ్రీడియంట్స్ అండ్ పచ్చిమిర్చి, ఇంకేమి వేయలేదండి. పుదీనా ఫ్లేవర్ ఎక్కువగా తెలిసేలాగా ఈ రెసిపీని ఎలా చేశాను అనేది ఇప్పుడు చూద్దాము. ఫ్రెష్ పుదీనాని ఒక 2 cups వరకు తీసుకున్నాను. దానికి కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకున్నాను. పుదీనా ఫ్లేవర్తో చేస్తున్నాను కాబట్టి ఒక టమోటా మాత్రమే తీసుకున్నానండి. టమోటా, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ పుదీనాని శుభ్రంగా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఎక్కువసేపు కూడా వేయించాల్సిన అవసరం లేదు. ఈ పుదీనా ఆకు త్వరగానే మగ్గిపోతుంది, అందుకే టమోటాని ముందుగా వేయించుకున్నాను. టమోటా సరిగా వేగకపోతే మనకి ఫ్రిడ్జ్లో ఉన్నా సరే ఫ్లేవర్ అనేది మారిపోతుంది. అందుకని చెప్పి టమోటాని ముందుగానే వేయించుకోవాలి. ఇవి మొత్తం ఒక 2 to 3 minutesలో రెడీ అయిపోతుందండి. వెంటనే వేగిపోతుంది. ఈ ఆకు సిమ్లో పెట్టి చేసేసుకోవచ్చు. ఇలా మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం చింతపండు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కొంచెం ధనియాలు ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఆల్రెడీ కొత్తిమీర వేసాం కదా. వీటన్నిటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చింతపండు, వెల్లుల్లిపాయ మగ్గిపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవటమే. ఈ పుదీనా చట్నీని మనం దోశ, ఇడ్లీ, ఉప్మా లేదంటే చపాతీలో అయినా సరే తినచ్చు. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం స్పైసీ తక్కువగా చేసుకుంటే చపాతీలో చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకునేటప్పుడే సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ కన్నా రాక్ సాల్ట్ యాడ్ చేసుకొని పట్టుకోవాలి. పచ్చళ్ళు ఎప్పుడైనా సరే రాక్ సాల్ట్ వేసుకుంటే మనకి ఎక్కువ డేస్ అనేది స్టోర్ ఉంటుంది. మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ తాలింపు వేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఇడ్లీ, దోశ కాంబినేషన్లో ఎంతో టేస్టీగా ఉండే పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డిఫరెంట్ ఫ్లేవర్స్ తోటి, డిఫరెంట్ టేస్ట్లతోటి మరిన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.